వెల్కమ్ టు తొలి వెలుగు. తెలంగాణ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ ఉద్యమాల పురిటిగడ్డ ఉమ్మడి కరీంనగర్ జిల్లా. ఈ జిల్లాపై ఒక స్పెషల్ స్టోరీ మీకోసం. ఇప్పుడు ఇక్కడ రాజకీయ ముఖ చిత్రము పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు గులాబీ కోటగా ఉన్న ఈ జిల్లాలో ఇప్పుడు కాంగ్రెస్ హవా నడుస్తోంది. కానీ బీజేపీ కూడా గట్టిగా సవాల్ విసురుతోంది. అధికార పక్షంలో ఆధిపత్య పోరు, ప్రతిపక్షాల ఉనికి చాటుకునే ప్రయత్నం. వెరసి కరీంనగర్ రాజకీయం ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపిస్తోంది. ఇక అధికార పక్షంలో కోల్డ్ వార్ గురించి ఇప్పుడు డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రంలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్కు కరీంనగర్లో గ్రూప్ రాజకీయం పెద్ద తలనొప్పిగా మారింది. ఇక మంత్రుల మధ్య విభేదాల గురించి డిస్కస్ చేసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు దుద్దిల్ల శ్రీధరబాబు, పొన్నం ప్రభాకరు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వీరి ముగ్గురు మధ్య కొంతకాలంగా ఆధిపత్య పోరు, వ్యక్తిగత విభేదాలు రచ్చకెక్కుతున్నాయి. ప్రధానంగా పొన్నం ప్రభాకర్ వర్సెస్ అడ్లూరి లక్ష్మణ్ వివాదం గురించి డిస్కస్ చేద్దాం. ఇక దున్నపోతు అనే వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్ని షేక్ చేశాయి. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య ఈ వివాదం 2025 అక్టోబర్లో తారాస్థాయికి చేరింది. అసలు వివాదం ఏంటంటే, హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రచారంలో భాగంగా మంత్రి అడ్లూరి ఆలస్యంగా రావడంపై పొన్నం ప్రభాకర్ మైక్ ఆన్లో ఉందన్న విషయాన్ని మర్చిపోయి ఇక అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. ఆ నేపథ్యంలోనే మంత్రి అడ్లూరిని దున్నపోతు అంటూ సంబోధించడం, మైక్ ఆన్లో ఉండడం అందరికీ వినిపించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఇక అడ్లూరి లక్ష్మణ్ దీనిపైన తీవ్రంగా స్పందిస్తూ ఇది తన మాదిగ సామాజిక వర్గాన్ని అవమానించడమేనంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నంను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు. కానీ ఇక అనూహ్యంగా ఎవ్వరూ ఊహించని రీతిలో పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మధ్యవర్తిత్వంతో వీరిద్దరి మధ్య రాజీ కుదిరింది. పొన్నం క్షమాపణలు చెప్పడంతో ప్రస్తుతానికి ఈ వివాదం సద్దుమణిగింది. ఇక మరొక నేతల మధ్య వార్, శ్రీధరబాబు వర్సెస్ పొన్నం ప్రభాకర్. ఈ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఉమ్మడి జిల్లాపై పట్టు సాధించే విషయంలో ఈ ఇద్దరు మంత్రుల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. ప్రధానంగా ప్రోటోకాల్ వివాదం కూడా కొంత చర్చనీయాంశంగా మారుతుంది. అయితే జిల్లాలో జరిగే అధికార కార్యక్రమాలలో ఫ్లెక్సీల మీద ఫోటోల విషయంలో, అలాగే అభివృద్ధి పనుల శంకుస్థాపనలో తమ అనుచరులకు ప్రాధాన్యత దక్కడం లేదంటూ ఒకరిపై ఒకరు అసహనం వ్యక్తం చేస్తున్న తీరు ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇక కరీంనగర్ కాంగ్రెస్లో అంతర్గత విభేదాల గురించి డిస్కస్ చేసుకుంటే, నియోజకవర్గంలో పట్టు కోసం పాత కాంగ్రెస్ నేతలు, కొత్తగా పార్టీలోకి వచ్చిన నేతల మధ్య సమన్వయం కుదరడం లేదు. పార్టీ వేదికల కంటే సొంత వర్గాలకే ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వెల్లువెళ్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే, ఇద్దరు దిగ్గజాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. ఆ దిగ్గజ నాయకులు ఎవరు, వాళ్ళ ఆధిపత్య పోరేంటి ఇప్పుడు చూద్దాం. ఇక కరీంనగర్ బీజేపీలో ప్రధాన నేతల మధ్య గ్యాప్ ఆ పార్టీ క్యాడర్ను అయోమయంలో నెట్టేస్తోంది. ఒకటి బండి సంజయ్, రెండు ఈటెల రాజేందర్. ఇక ఈ ఇద్దరి నేతల మధ్య అంటే బండి సంజయ్ వర్సెస్ ఈటెల రాజేందర్ మధ్య కొంత వార్ నడుస్తోంది. కేంద్ర మంత్రి బండి సంజయ్, మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, ఈ ఇద్దరి మధ్య వైరం ఇప్పుడు బహిర్గతమైంది. హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా వీరి ఇద్దరి మధ్య టికెట్ల కేటాయింపు విషయంలో మాటల యుద్ధం నడుస్తోంది. కరీంనగర్లో బీజేపీని నష్టపరుస్తున్న వర్గపోరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. జిల్లా అధ్యక్షుల నియామకం నుంచి స్థానిక సంస్థల టికెట్ల వరకు ఇద్దరు నేతలు తమ వర్గానికి చెందిన వారికే ప్రాధాన్యత కోరుతుండడంతో పార్టీ బలోపేతం కుంటుపడుతోంది. ధర్మపురి అరవింద్ వంటి నేతలు కూడా పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు కొంత సమాచారం తెలుస్తోంది. హుజూరాబాద్ డంపింగ్ యార్డు రాజకీయ రణరంగం గురించి కొద్దిసేపు డిస్కస్ చేసుకుందాం. సిరిసేపల్లి వద్ద ఏర్పాటు చేయాలనుకుంటున్న వెస్ట్ టు ఎనర్జీ అంటే ఏదైతే డంపింగ్ యార్డ్ ఇప్పుడు ప్రధాన రాజకీయ అస్త్రంగా మారింది. దీనిపై పార్టీల వైఖరి గురించి ఒక్కసారి చర్చించుకుందాం. బీఆర్ఎస్ వైఖరి. హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉగ్రరూపం దాల్చారు. 24 గంటల నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వం హుజూరాబాద్ను చెత్త కుప్పగా మార్చాలని చూస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక డంపింగ్ యార్డు హుజూరాబాద్ నుంచి తరలించాలంటూ పట్టుపడుతున్నారు. బీజేపీ అండ్ కాంగ్రెస్
స్థానిక ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని బీజేపీ నేతలు కాంగ్రెస్ లీడర్లు కూడా ఈ ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. అయితే హుజూరాబాద్ డంపింగ్ యార్డు పరిశీలనకు వచ్చిన బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎడముఖం పెడముఖం ఉన్నట్లుగా పర్యటించి వెళ్ళిపోయారు. మొత్తం మీద అన్ని పార్టీలు ప్రజల పక్షాన నిలబడతామంటూ రాజకీయ మైలేజ్ కోసం ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. డంప్ యార్డుని పెట్టి ఈ ప్రాంతాన్ని విషతుల్యం చేస్తున్నటువంటి దుర్మార్గపు ఆలోచనకు వ్యతిరేకంగా హుజూరాబాద్ పక్క గ్రామాల ప్రజలు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి మీరు చేస్తున్న ఉద్యమానికి నాలాంటి కూడా సంపూర్ణంగా మద్దతిస్తున్నారు. నేను రాజకీయాల జోలికి పోవడానికి రాలేనండి. వాళ్ళలాగా విమర్శించడానికో సోషల్ మీడియా పెట్టుకొని గ్లామర్ పెంచుకునే ప్రయత్నం చేయను నేను. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే ఈ మొత్తం దేశంలో అతి దుర్మార్గపు లక్షల ప్రజల జీవితాలతో చెలగాటమాడే 30 కిలోమీటర్ల రేడియస్లో అనేక రకాల రోగాల బారిన పడినటువంటి జవహర్ నగర్, బాలాజీ నగర్ డంప్ యార్డుకు సజీవ సాక్షిని నేనే. మున్సిపాలిటీకి ఆమె దూరంలో కూడా లేనట్టి ఈ ప్రాంతంలో డంప్ యార్డ్ అయితే ప్రభుత్వం పెట్టాలని నిర్ణయించుకున్నదో దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. డంప్ యార్డ్ పెట్టడానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఏ ప్రభుత్వమైనా ఏ పాలకులైనా ఒక సమస్య నుంచి ఆ పరిష్కారం చూపెట్టి మళ్ళీ సమస్య లేని ప్రాంతంలో, ప్రజలకు ఇబ్బంది లేని ప్రాంతంలో డంప్ యార్డ్ పెడితే మాకు ఇబ్బంది లేదు. కానీ ఒక సమస్య ఉందని చెప్పి భావించి మళ్ళీ ఇంకో సమస్యను క్రియేట్ చేయడం అనేది మంచి పద్ధతి కాదు. ఈ గుట్ట దాడితే మున్సిపాలిటీ, రేపు ఈ డంప్ యార్డ్ అయితే మున్సిపాలిటీ పరిధికి వస్తుంది. కానీ చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం ఏం ఆలోచనతో నిర్ణయం తీసుకున్నదో, ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. జగిత్యాల ట్విస్ట్ గురించి ఒకసారి డిస్కస్ చేసుకుంటే జీవన్ రెడ్డి చేరికతో పూర్తిగా సమీకరణాలను కూడా మారిపోతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ రాజకీయాల్లో సంచలనం. సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపడం, రాజకీయ పరిణామాలు కనుక మనం గమనించినట్టయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి గులాబీ గూటికి చేరారు. కేటీఆర్ స్వయంగా జగిత్యాల వెళ్ళి జీవన్తో చర్చించి ఆ తర్వాత ఎర్రవల్లి కేసీఆర్ను జీవన్ రెడ్డి కలిసి వచ్చారు. ఇక జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరికతో జగిత్యాల రాజకీయం మరింత వేడెక్కే పరిస్థితి మనకు కనిపిస్తోంది. జగిత్యాలలో రాజకీయ మార్పుల గురించి ఒక్కసారి డిస్కస్ చేసుకుందాం. జీవన్ రెడ్డి వంటి భారీ నాయకుడు పార్టీ మారితే జగిత్యాలలో కాంగ్రెస్ కోట కూలిపోయే ప్రమాదం ఉంది. బీఆర్ఎస్ మళ్ళీ పుంజుకోవడానికి ఇది ఇక సంజీవినిలా మారుతుందంటూ విశ్లేషకులు భావిస్తున్నారు. పాత అనుచరులు క్యాడర్ ఇప్పుడు ఏ పార్టీ వైపు వెళ్లాలో తెలియక సతమతమవుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. పార్టీ మారడం అనేది బేసిక్ ఏదైతుందో, కాంగ్రెస్ పార్టీ ఏదైతున్నదో వాళ్ళు ఎన్నికలు చేసిన వాగ్దానాలు అమలు చేయలేకపోవటము, వాస్తవంగా ఏదైతుందో వీళ్ళ కేసీఆర్ గారి పాలన దశాబ్ద కాలం ఏదైతుందో 2023లో అంతకంటే బెటర్ పాలన ఇస్తామని ఒక భావన అభిప్రాయం కలిగించి అధికారానికి వచ్చినమే. ఇక్కడ వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ వీళ్ళు తిరోగమన చర్యగా చెప్పంటూ నేను ముఖ్యంగా రైతాంగం వారికి కావాల్సినటువంటి ఒక పెట్టుబడి సౌకర్యాలు కేసీఆర్ రైతు బంధు కార్యక్రమాన్ని ప్రవేశపెడితే 2 పంటలు ఎగ్గొట్టిందని చెప్పంటున్నాను. ఇప్పుడు 3వ పంట రబీకి సంబంధించి కూడా ఏదైతుందో ఇంతవరకు పూర్తి స్థాయిలో చెల్లింపు లేదని చెప్పంటున్నాను. వాళ్ళు ఏదైనా కానీ బెటర్ ఆలోచించి ముందుకు పోతామని చెప్పంటున్నా. ఇవాళ ఏమైపోయింది, 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు చేసిన వాగ్దానాలను నెరవేర్చలేకపోవటమే కాదు, ఎన్నికలు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేకపోవటమే కాకుండా తిరోగమన చర్యగా ప్రయాణం చేస్తుంటే ఏ పార్టీ ఎవరైనా కానీ అటువంటి పార్టీకి కొనసాగే ప్రయత్నం చేస్తారా? వీళ్ళ కార్యకర్తలు గుర్తింపు లేకుండా ఆయనకి ఏం చేయాలి? మొత్తానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పార్టీల కంటే నేతల మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే రాజకీయాల్ని శాసిస్తున్నాయి. అధికార పక్షంలో అసమ్మతి రాగాలు, ప్రతిపక్షంలో ఆధిపత్య పోరు, వెరసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు ఈ ముగ్గురు మొనగాల లాంటి పార్టీలకు అగ్ని పరీక్ష కాబోతున్నాయి. మరి ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో కాలమే నిర్ణయిస్తోంది. అసలైన తొలి వెలుగు
Follow WhatsApp at Toli Velugu Official.